చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ వాళ్ళు వర్క్షాప్ అయితే ఈ విధంగా అయితే వాళ్ళది ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మొత్తం ఐటమ్స్ కూడా వీళ్ళకు ఎక్కడైనా మీకు సెకండ్ హ్యాండ్ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర ఎప్పుడైనా అవైలబుల్ ఉంటే కూడా తీసుకోండి. వీళ్ళు అప్పుడప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతామని అయితే చెప్తున్నారు వీళ్ళు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా షాప్ పెట్టడానికి అయితే ఇక్కడ ₹1,00,000 అయితే ఖర్చు అయింది ఫ్రెండ్స్. వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ రన్ చేస్తున్నారంట షాప్ని అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఐటమ్స్ అయితే ఈ విధంగా అయితే వాళ్ళు పెట్టినారు. మొత్తము ఈ విధంగా అయితే వాళ్ళు మొత్తం సెట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి రిపేర్కి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో మనం ఒకసారి అడుగుదాం. దీన్ని ఇది రిపేర్కి వచ్చిందా అన్న? దీన్ని ఏమైందన్న? ఇది వైరింగ్ కాలిపోయింది. ఏమేమి వేసినారు దీంట్లో? మళ్ళీ ఎంత సమయం పట్టింది నీ ఫిట్టింగ్ చేయడానికి? గంటన్నర పట్టింది. ఇప్పుడు మొత్తం ఇది రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఇది వైరింగ్ అయితే కాలిపోయి ఉంటే ఇక్కడ మళ్ళీ రీసైక్లింగ్ చేసి కొత్త వైర్ అయితే వేయడం అయితే జరిగింది దీనికి. ఇప్పుడు దీన్ని అయితే రెడీ చేసి అయితే పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇది వీళ్ళ ఏ ఊరిదని? ఇది మేడికొండ గ్రామం. అంటే ఇది కొత్తదేనా ఏమన్నా? 6 months అయింది. కొత్త దానికి ఇట్లా ఈ విధంగా రిపేర్ వచ్చింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే వాళ్ళు మిషన్లు అయితే ఈ విధంగా పెట్టుకున్నారు. దీనిపై నుంచి అయితే వాళ్ళు వైర్లు ఈ విధంగా తయారు చేసుకొని పెడతారు వాళ్ళు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే వాళ్ళు సంవత్సరానికి ఇక్కడైతే ఈ విధంగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇట్లా వివిధ మిషన్ల ద్వారా అయితే ఇక్కడ ఇది దేనికి వాడతారని ఎక్కువగా? ఇవి B4 మోడల్కి వాడతాం. 3-4 మోడల్కి. B4 మోడల్కి. అంటే ఇది దేనికి పని చేస్తామని? ఇవి మోటార్ వైర్ పైకి రాకుండా ఏమన్నా డ్యామేజ్ కావడం అలాంటివి ఉంటాయి. పెట్టకపోతే డ్యామేజ్ అవుతాయి. ఇది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలా దీన్ని? అయితే యూజ్ చేసుకోవాలి. ఇక మీ దగ్గర ఏ కంపెనీలో వైరింగ్ ఎక్కువ ఉంటాయన్నా మంచి క్వాలిటీ అంటే మన దగ్గర అయితే లేవు. ప్రస్తుతానికి అయితే మామూలుగా ఉన్నాయి. మంచి కావాలంటే మొహమ్మద్ ఐజా ఆయన దగ్గర దొరుకుతాయి. మా దగ్గర వచ్చేసి పోలిగ్రిప్ అండ్ అమోగా. ఇక్కడ ఏమన్నా మీరు తక్కువ రేట్లో కూడా అవైలబుల్ ఉన్నాయని ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్? ఎవరైనా కూడా మనం ఒక ఇంత తక్కువైనా కూడా పర్లేదు, మనమైతే మంచి క్వాలిటీతో అయితే రెడీ చేసి ఇస్తామని అయితే చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ షాప్ వచ్చేసి గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం, ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఏక్లాస్పురం రోడ్డుకి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే వచ్చి ఇక్కడ మీరు రిపేర్ అయితే చేయించుకోండి. ఏమైనా రిపేర్ వస్తే మాత్రం ఇక్కడ మనకు తక్కువలో కూడా అయితే మనం చేసిస్తాము ప్రతి ఒక్కటైతే బోర్లు కానీ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇక్కడ మనం ఐజా మండలము గద్వాల్ డిస్టిక్ దగ్గర ఇక్కడైతే ప్రజెంట్గా అయితే మనం ఒక వర్క్షాప్ దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ఈ షాప్లో ఏ విధంగా ఏ ఐటమ్స్ ఉన్నవి, వాళ్ళు ఏ విధంగా రిపేర్ చేస్తారు, వాళ్ళకి రోజువారీ ఖర్చు ఎంత వస్తుంది, దాని గురించి అయితే మనం వీళ్ళని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. మీ పేరన్నా?
నా పేరు రాజు. రాజు ఏ ఊరు మీది? లోకల్ ఐజా. ఇక్కడే లోకలే. లోకల్ మీరు ఈ షాప్ని ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారన్నా? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాల నుంచి. ఇక మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయన్నా? కొత్తవి కానీ పాత కానీ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ప్రస్తుతానికైతే ఏం లేవు ప్రజెంట్గా. మైనర్ రిపేర్ వచ్చినట్టు రివైండింగ్ చేయడం, ఇంకా పొలాలకు వెళ్ళి చెక్ చేసి రావడం. మేమే పోయింటే బోర్ నుంచి పైకి తీసి రిపేర్ చేసి మళ్ళీ దింపొస్తాం. వాళ్ళ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ చేసి ఇస్తారా వాళ్ళకు? స్టార్ట్ చేసి నీళ్ళు దుంకిస్తాం. ఎక్కువగా మీ దగ్గరికి రిపేర్స్ ఏవేవి వస్తాయన్నా? రిపేర్ అంటే వైండింగ్ కాలిపోవడం, డౌన్ కావడం, అవే ఎక్కువగా వస్తాయి మీ దగ్గరికి రిపేర్స్కి. దాన్ని ఏ విధంగా తయారు చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తారు వాళ్ళకు? రివైండింగ్ చేసి మన గుడ్డ కింద క్లచ్ ప్లేట్లు పోవడం, స్లాట్లు రుద్ది రూటర్ చెడిపోవడం. రూటర్ చెడిపోతే రిపేర్ చేయడానికి రాదు, మార్చుకున్నామని చెప్తాం మోటార్. అట్లా చేస్తాం, రివైండింగ్ చేసి ఇచ్చి పంపిస్తాం. మీ దగ్గర ఏమైనా ఐటమ్స్ దొరుకుతాయా? వేరే దగ్గర తీసుకొని వచ్చి మీ దగ్గర రిపేర్ చేయించుకుంటారు? మా దగ్గర అయితే ఐటమ్స్ అయితే దొరకవు. మామూలుగా వర్క్ చేసేటప్పుడు ఏమన్నా ఓల్డ్గా పోయింటాయి కదా, అవి పోయినవి మన షాపులలో హౌసింగ్ కానీ హెడ్ ఆఫ్లు కానీ నట్లు బోల్టాలు పోవడం కానీ వచ్చి రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ మీరు రీప్లేస్మెంట్ చేసి ఇస్తారు. చేసి మీ దగ్గర కూడా ఏమైనా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు కూడా వాటిని కూడా రిపేర్ చేసి ఇస్తారు. చేస్తాం. లేని సమయంలో ఏం చేస్తారు? లేని సమయంలో మన షాపులలో పోవడం, షాపులలో కొనడం జరుగుతుంది. మీరే దగ్గరుండి వాళ్ళకు ఇప్పించి మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చారు వాళ్ళకు. ఎంత సమయం పడుతుందో ఒకసారి అది ఏమైనా రిపేర్ వస్తే ఎంత సమయం పడుతుంది చేయడానికి? అది మోటార్ని బట్టి రివైండింగ్ అయితే 3 గంటల టైం, 2 గంటల టైం రివైండింగ్ చేయడం. కానీ సామాన్లు పోతే కొంచెం గంటన్నర అట్లా కొంచెం టైం పడుతుంది. అంటే కొత్తది కొంటే ఎంత పడుతుంది అనేది? కొత్తది కొంటే కంపెనీ బట్టి ఉంటాయి రేట్లు. మాస్కో అయితే మన రేట్లు అయితే తెలియదు, కానీ అక్కడ అమ్మటోళ్ళు అయితే తెలుస్తుంది. పోయి కనుక్కొని రైతులకు ఇచ్చడం జరుగుతుంది. మీరు కూడా ఏమైనా రైతులకు పోయి ఇప్పిస్తారా? కొత్త వివరణ ఇట్లా మాకు తెలియదు అంటే పలాంది ఇట్లా కావాలంటే ఇప్పిస్తాం. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే ఇప్పిస్తారు. కావాలంటే ఇప్పిస్తాం. మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ అవైలబుల్ కూడా ఉన్నాయా? సెకండ్ హ్యాండ్ ఉంటే ఒకవేళ అమ్ముతాము. సెకండ్ హ్యాండ్ ఏమన్నా వచ్చిందనుకో దాన్ని టెస్ట్ చేసి వాళ్ళకి గ్యారంటీ, నీళ్ళు దుంకిన తర్వాత ఇన్ని రోజుల నెల గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి అప్పచెప్తాం. బాగుంటే వాళ్ళే తీసుకుంటారు, లేకుంటే మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు రన్ చేస్తున్నారు కదా, దీనికి ఖర్చు ఎంత అయిందన్నా? ఖర్చు అయితే 1,00,000 రూపాయలు. వీటిని అన్ని మెయింటెనెన్స్కి అంత ఖర్చు, వీటిని తయారు చేయడానికి అన్నిటికీ మీరు ఓన్గానే తయారు చేసినారా? ఎవరైనా వర్క్షాప్లో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు మీకు? మరి ఏమన్నా ఇంత పెట్టుబడి పెడుతున్నారు కదా, మిషన్లు కూడా ఎక్కడ తెచ్చుకున్నారని ఇవన్నీ? మిషన్లు అంటే మామూలుగా మనం వర్క్షాప్లలో తయారు చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడనే తీసుకొచ్చుకుంటారు. అయితే వీటికి ఏమన్నా వైరింగ్ పోతే ఎంత తీసుకున్నారా ఖర్చు? వైండింగ్ పోతే మోటార్ని బట్టి చిన్న మోటార్లకి అయితే 1200, పెద్ద మోటార్లకి అయితే 500. వైండింగ్ బట్టి క్వాలిటీ బట్టి వాళ్ళకి ఎట్లాంటి ఇష్టం ఉంటే వాళ్ళకి అట్లా చేస్తాం. దాన్ని బట్టి మీరు తీసుకుంటారు.